కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం అనేది చాలా అభివృద్ధిగా పయనిస్తుంది. అలాగే విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది 28వ తారీఖున ఇనాగ్రేషన్ అవుతుంది. ఇది రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? అంటే బెస్ట్ బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా జాబ్ ఆపర్చునిటీలు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. బయట ఊర్లకి వెళ్ళి చేసే పని లేకుండా ఉంటది. సో బెస్ట్ అని చెప్తాను. స్టూడెంట్స్ కి చాలా, ముందు మాలాంటి యూత్ కి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అనేక రకాల కంపెనీలు చేస్తారు, బాగుందని చెప్పు. స్టూడెంట్స్ పరంగా అయితే చాలా బాగా, స్టూడెంట్స్ పరంగానే కాదు, ప్రజల పరంగా కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. అంటే రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ గానీ, వాటర్ సప్లై గానీ, లేదా రోడ్స్ గానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇద్దరు. మాకైతే బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ కి డెవలప్మెంట్ అనేది లేదా జాబ్ ఆపర్చునిటీ అనేది పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు పెరుగుతున్నాయి వాళ్ళు వచ్చిన తర్వాత. విశాఖపట్నంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది 28వ తారీఖున శంకుస్థాపన చేస్తుంది గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది? అది రావడంతో అనేక రకాల కంపెనీలు వస్తాయి. కాక్నజెంట్ శంకుస్థాపన చేశారు, అలాగే స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు, టీసీఎస్సీ, తర్వాత ఐటీ కంపెనీలు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా? ఆబ్వియస్లీ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏంటంటే ఇండైరెక్ట్ జాబ్స్ కన్నా డైరెక్ట్ జాబ్స్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు డేటా సెంటర్ లో డైరెక్ట్ గా 2000 ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, సో ఆ సరౌండింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యూత్ అనేది కూడా చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్, నేను బీటెక్ చేసినాక సో జాబ్ కోసం అనేది నేను బయట సిటీకి వెళ్ళాల్సి వచ్చాను. మన సిటీలోనే ఉంటే కనుక డెఫినెట్లీ బయటకు వెళ్ళి అంత స్ట్రగుల్ అవసరం లేదు. సో వచ్చిన శాలరీ కానీ ఎవ్రీథింగ్ అంతా మనకి ఇక్కడ మనకి బెటర్ గా ఉంటుంది. గూగుల్ రావడం వల్ల ఎట్లా ఉంటుంది అంటారు విశాఖపట్నం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో సరౌండింగ్స్ అంతా లైక్ అంటే నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిజినెస్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హోటల్స్ వస్తాయి. సరౌండింగ్స్ అనేది అంటే ఎంప్లాయీస్ బయట నుంచి వస్తారు, వాళ్ళకి ఏంటంటే స్టే రిక్వైర్మెంట్ ఉంటుంది, హాస్టల్స్ పెరుగుతాయి. సో ఇంక్లూడింగ్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఫర్దర్ గా అంటే ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే ఏ విధమైన డెవలప్మెంట్ చేసిందో, అలాగే విశాఖపట్నం కూడా అదే విధంగా డెవలప్ అయ్యే అవకాశం. ఇక్కడ మనం హైదరాబాద్ కి అంటే అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ గా మనం యాక్చువల్లీ కంపేర్ చేసుకోకూడదు. అప్పుడు ఏంటంటే ఐటీ అనేది భూమింగ్, ఇప్పుడు ఏఐ అనేది భూమింగ్. ఐటీకి ఏఐకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏఐ అనేది కంప్లీట్లీ మొత్తం హోమ్ ఆపర్చునిటీ వచ్చింది. సో పీపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండి కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఐటీ కన్నా ఏఐ భూమి కనుక రీసెంట్లీ మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది క్వాంటమ్ వ్యాలీ కూడా లాంచ్ చేశారు. సో అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ అనేది సో సూపర్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా రన్ అవుతుంది. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అంటారు విశాఖపట్నం? డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీ ఇస్ విశాఖపట్నం ఫర్ ఇండియా కంట్రీకి. నారా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, అతను పనితీరు అనేది ఎట్లా ఉన్నారు? ఈజ్ పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ ఫర్ ద ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. టోటల్ అయితే మీ స్టూడెంట్స్ ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అయితే ప్రస్తుతం అయితే బాగుంది అనిపిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి, బట్ మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరం అందిపుచ్చుకోవాలని నా కోరిక. సార్, ఇప్పుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే డెవలప్ చేశారు, అదే విధంగా విశాఖపట్నాన్ని మన ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ చేసే అవకాశం ఉంది. అదే విజన్ మాకు కూడా ఉంది. ఈయన వస్తేనే బాగుంటదని మాకు అభిప్రాయం కలిగింది. భగవంతుడి దైవాలు వచ్చారు, మరి అది ఆయన నిలబెట్టుకోవాలా, మరి మనం కూడా దానికి సహకరించాలి. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు ఎట్లా ఉంది? పనితీరు బాగానే ఉందండి, అని అనుకున్న విధంగా చేస్తున్నారు. ఎర్లీగా డెవలప్మెంట్ అవుతుంది. అదే విధంగా మన అడివారం దగ్గర కూడా మంచి గూగుల్ హబ్ స్టేషన్ వస్తుంది. దానివల్ల గ్రోతింగ్ కూడా చాలా బాగుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మందికి మన ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి. ప్లస్ జనాలందరూ కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సార్, ఇప్పుడు గూగుల్ కూడా శంకుస్థాపన అవుతుంది 28వ తారీఖున. ఇది రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తాయి. దానికి అనుసరించి అనేక రకాల కంపెనీలు వస్తాయి, ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్ అనేది ఏంటంటే బాగా మంచి డెవలప్మెంట్ లోనే ఉంటుంది సార్ అది. ఎందుకంటే గూగుల్ స్టేషన్ వస్తుందంటే ఎక్కడో వేరే సింగపూర్ లో ఉంది, ఆ తర్వాత వచ్చింది ఏంటంటే మన వైజాగ్ లోనే వస్తుంది. అది కూడా సిటీకి దగ్గరలో మన అడివారం దగ్గరలోనే వస్తుంది. కాబట్టి జనాలందరూ కూడా మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంది. సార్, ఎలా అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం రాగానే ఇంత స్పీడ్ గా ఇన్ని కంపెనీలు తీసుకుని వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే జరుగుతుంది కదా సార్. ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన డెవలప్ చేశారు, అదే విధంగా మన ఆంధ్రాను కూడా అలాగే విధంగా డెవలప్. అంతే కదా సార్, అదే అంతకన్నా బెటర్ గానే జరుగుతుంది అనేసి ఫ్యూచర్ లో బాగుంటది అనేసి అనుకుంటున్నాను సార్. నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్, అది ప్రాబ్లం.
టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా గవర్నమెంట్? ఎస్ సార్ డెఫినెట్ గా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికి జాబ్స్ అనేవి పక్కాగా లేవు. అండ్ మన వైజాగ్ లో ఏంటంటే చాలా కంపెనీస్ అనేవి చాలా తక్కువ. కాలేజెస్ ఉన్నాయి కానీ మెయిన్ థింగ్ కంపెనీస్ అనేవి లేవు. ఇప్పుడు ఆ గూగుల్ రావడం వల్ల ఆల్రెడీ కాగ్నిజెంట్ కూడా వచ్చింది, మొన్న IBM కూడా వచ్చింది. అలా రావడం వల్ల ఏంటంటే వాటిని ఆ పెద్ద కంపెనీస్ చూసి వేరే కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ ప్లాన్ చేస్తాయి. అండ్ వాటి వల్ల స్టూడెంట్స్ అనేది హైదరాబాద్, బెంగళూరు అటువైపే కాకుండా మన వైజాగ్ లో కూడా ఉంటది, జాబ్స్ అనేది ఉంటాయని తెలుసుకొని కొంచెం ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటది. అండ్ మెయిన్ థింగ్ స్టూడెంట్స్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫాస్ట్ గా అయితే ఇంకా మంచిదని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అంటే ఒక హైదరాబాద్ మీరు చూసినట్లయితే ఏ విధమైన డెవలప్మెంట్ అయితే అలాగే విశాఖపట్నం కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. అది అయితే 100% ఉన్నది. కంపెనీస్ రావడం వల్ల ఆటోమేటిక్ గా ఫండింగ్ పెరుగుతుంది. అండ్ ప్రజల్లో కూడా ఓకే ఇక్కడ మనం బతకచ్చు అనేది ఉంటది. అండ్ వేరే దగ్గరికి ఎక్కడ ఎవరు మైగ్రేట్ అవ్వరు, ఇక్కడ నుంచి ఎవరో వెళ్ళిపోవాలనుకోరు. ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఎడ్యుకేట్ అయ్యి ఎదుగుదామని అనుకుంటారు. నారా లోకేష్ గారు ఉన్నారు, IT మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. అతను పనితీరు అనేది ఎలా? అదైతే బాగుంది. ముందుమే పోల్చుకుంటే, ముందున్న గవర్నమెంట్ ప్రకారం పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ ప్రతిదీ ఆలోచిస్తూ స్టూడెంట్స్ పరంగా కొంచెం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారైతే నేను నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు, చాలా మంది యూత్ నిరుద్యోగంతో ఉన్నారు. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి. అనకాపల్లిలోని అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి వరుసగా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. అందరికి అభివృద్ధి అన్ని బాగున్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత రోడ్లు గాని ఏవి గాని అన్ని చాలా చక్కగా. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు బాగుంటది. ఎందుకంటే ఇంతకు ముందు ఋతుపాని వచ్చినప్పుడు కూడా అతను ఉండి దగ్గరుండి చేయించుకొని ఇంటింటికి పాలు ప్యాకెట్ తో సహా అన్ని ఇచ్చి వారం రోజులకు నుండి చేసుకుని వెళ్ళారు. చాలా బాగా రెట్పై కూడా బాగా చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. చాలా మార్పు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు బాగుంటది. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా అన్ని బాగున్నాయి. ఒకటని కాదు, ఏది కూడా యంత్రానికి లేదు. చంద్రబాబు ఇప్పుడు కూడా వర్క్ చేస్తాడు. అందరిలో ఏంటంటే ఒక నాయకుడిగా వచ్చిన తర్వాత అతను చేయవలసిన అన్ని చేసుకుని వెళ్తాడు, చేస్తాడు. అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా కొత్తది శంకుస్థాపన చేశారు. అది రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంట, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం లేదండి. అంటే అతను యంగే గాని అతనికి పరిపాలన అనేది ఎలా చేయాలనేది తెలియదు. అతను వ్యక్తిగతంగా అంటే అతను ఉన్నాడు కానీ అతను ఎలా చేయాలనేది తెలియదు.